ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరేః ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరేః ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపటి పంచాంగం గురించి తెలియపరుస్తున్నామండి. అనగా 26/3/2026 గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. తిథి అష్టమి. మధ్యాహ్నం 2:46 వరకు ఉంటుంది. తదుపరి నవమి. వారం గురువారము. నక్షత్రము ఆరుద్ర. రాత్రి 7:03 వరకు ఉంటుందండి. తరువాత పునర్వసు నక్షత్రం వస్తుందండి. యోగం శోభన యోగం. ఇది రాత్రి 3:01 దాకా ఉంటుంది. తరువాత కరణం భవకరణము మధ్యాహ్నము 2:46 దాకా ఉంటుంది. తదుపరి బాలవకరణము. ఈరోజు వర్జం లేదండి. తర్వాత దుర్ముహూర్తము ఉదయం 10:07 నుండి 10:56 వరకు ఉంటుంది. తదుపరి మధ్యాహ్నం 2:57 నుండి 3:46 వరకు ఉంటుందండి. తర్వాత అమృత ఘడియలు ఉదయం 9:45 నుండి 11:15 వరకు ఉంటుందండి. తర్వాత రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుందండి. తర్వాత యమగండం. ఇది ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుందండి. తర్వాత సూర్యరాశి రవి మీనంలో ఉంటాడు. చంద్రరాశి చంద్రుడు మిథునంలో ఉంటాడండి. తర్వాత సూర్యోదయం ఉదయం 6:05 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యాస్తమయము 6:09 నుండి ప్రారంభమవుతుందండి. దిశ శూల అంటే దక్షిణ వైపు దిశగా కానీ ఆగ్నేయ దిశగా కానీ ప్రయాణం చేయకూడదండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే తైలము కానీ పెరుగు కానీ లేదా కొంత ధనము కానీ దానమిచ్చి మీరు ప్రయాణం చేయవచ్చండి. తర్వాత తారాబలం. మీది ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాలైతే జన్మతారవుతుంది. ఇదంతా పనికిరాదు కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయితే తోటకూర దానం ఇచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలైతే పరమమిత్రతారవుతుంది. ఇది అన్ని విధాలుగా ఈ రోజున మీకు బాగుంటుందండి. తర్వాత మీ నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు మిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలైతే ఈ రోజున మీకు నైధనతారవుతుంది. దీన్ని అన్ని విధాలుగా వదిలేయడం మంచిదండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయితే బంగారము నువ్వులు దానమిచ్చి ముందుకు వెళ్ళొచ్చండి. తర్వాత మీ నక్షత్రం అశ్వని మఖ మూల నక్షత్రాలైతే ఈ రోజున మీకు సాధనతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలైతే మీకు ఈ రోజున ప్రత్యక్తారవుతుంది. అంత మంచిది కాదు. తప్పనిసరి అయితే ఉప్పు దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీ నక్షత్రము కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలైతే ఈ రోజున మీకు క్షేమతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీ నక్షత్రము రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలైతే ఈ రోజున మీకు విపత్తారవుతుంది. అంత మంచిది కాదు. తప్పనిసరి అయితే మనకి మాత్రము బెల్లం దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీ నక్షత్రము మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలైతే ఈ రోజున మీకు
సంపత్తారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇప్పుడు చంద్రబలం. చంద్రబలం వృషభ రాశి వారికి, మేషరాశి వారికి, కుంభరాశి వారికి, మకర రాశి వారికి, ధనస్సు రాశి వారికి, తులారాశి వారికి, కన్యా రాశి వారికి, మిథున రాశి వారికి, సింహరాశి వారికి ఈ రోజున చంద్రబలం చాలా బాగుంటుందండి. తర్వాత వృశ్చిక రాశి వారికి అష్టమ చంద్ర దోషం ఉంది, అంత మంచిది కాదు. అలాగే మీనరాశి వారికి చతుర్థ చంద్ర దోషం ఉంది, ఇది కూడా అంత మంచిది కాదు. తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయ చంద్ర దోషం ఉంది, ఇది కూడా అంత మంచిది కాదు. అత్యంత అవసరం అనుకుంటే పెరుగు కానీ, పాలు కానీ, బెల్లం కానీ దానం ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చండి. తర్వాత ఈ రోజున శుభముహూర్తములు. ఈ రోజున శుభముహూర్తములు ఉదయం మేషలగ్నానికి 8 గంటల 18 నిమిషాలకు ఒకటి ఉందండి. అలాగే వృషభ లగ్నానికి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఒకటి ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రానికి రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ఒకటి ఉందండి. ఆ తర్వాత ధనస్సుకి రాత్రి 1 గంట 19 నిమిషాలకు ఒకటి ఉంది. తర్వాత మకరానికి రాత్రి 2 గంటల 50 నిమిషాలకు ఒకటి ఉందండి. తర్వాత ఉదయం 9 గంటల 45 నిమిషాలు ఉంది, 10 గంటల వరకు ఒక ముహూర్తం ఉంది. తర్వాత ఉదయం 11 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఒక ముహూర్తం ఉందండి. సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 15 నిమిషాల వరకు ఒక ముహూర్తం ఉంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు బాగుంటుందండి. ఇది సామాన్య ముహూర్తాలు. అంచేత వీటిల్లో ఏది మీకు అవకాశం ఉంటే అవకాశాన్ని చూసుకుని మీరు ముందుకు వెళ్ళవచ్చండి. ఇది ఈరోజు పంచాంగం అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుణ్ణి. నా ఫోన్ నంబరు 6304720012 అండి. మరి యొక్క నంబరు 9850777984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరపున ఈ ఏర్పాట్లు చేస్తున్నామండి. అంతేకాకుండా దీన్ని SGVSA సేవాలయం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి దాంట్లో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నామండి. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.